హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆ తల్లి దయ వల్ల అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరి జీవితం కూడా అందంగా ఆనందంగా ఉండేలా చేయాలని ఆ తల్లిని మనసారా కోరుకున్నాను. మీరు కూడా ఆ తల్లిని దర్శించుకున్నారా? ఇవి మా ఊళ్ళో జరిగే అమ్మవారి పండుగలు. ఇవి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ పండుగలనైతే ఇవి మా ఊరి గ్రామ దేవత సోలాపురి మాత అమ్మవారి పండుగలు. వీటిని ప్రతి సంవత్సరము ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా ఏరియా వైజ్గా జరుపుకుంటారనమాట. రోజుల పాటు జరుపుకుంటాము. అంటే శుక్రవారం రోజు తల్లి వస్తుందన్నమాట. ఆ రోజు తల్లిని చక్కగా బాగా ఆహ్వానిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి పెద్ద పెద్ద గేట్లు ఆర్చుల్లాగా కట్టేసి ఇలా తల్లిని ఆహ్వానిస్తారనమాట. 9 రోజుల పాటు 9 రకాలుగా అలంకరించి 9వ రోజు అంటే శుక్రవారం నాడు ఆ మాత వస్తారు. ఆదివారం రోజు అనుపు వేస్తారనమాట. అనుపు పండుగ అయితే మరీ ఘనంగా జరుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా ఈ మాత యొక్క డప్పుల సౌండ్ ఉంది కదా, అదైతే చాలా ముఖ్యము. అలాగే పులి డ్యాన్సులు, అలాగే కాళీమాత డ్యాన్సులు, ఇవన్నీ కూడా ఈ అమ్మవారి పండుగకి చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఈ సమయంలో ఈ ఊరి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పండుగ సమయానికి ఇక్కడికి అటెండ్ అయిపోతారు. ఈ పండుగల్ని మిస్ అవ్వడం అంటే చాలా ఏదో మిస్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఈ పండుగ వెనుక చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. దానిని నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. కానీ ఈ పండుగలు చూసారా, అమ్మవారు వచ్చేటప్పుడు అనిపిన రోజు చక్కగా బాగా అలంకరించి, అలాగే ముర్రాటతో కాళ్ళు కడిగి పాగడాలు పరిచి ఇలా చక్కగా ఘనంగా జరుపుకుంటాం అన్నమాట. ఈ పండుగల కోసం పండగ కమిటీ ఉంటుందన్నమాట ఏరియా వైజ్గా. ఈ కమిటీ అనమాట మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డేట్ని ఫిక్స్ చేసుకుంటారు. ఆ డేట్లోనే ఆ ఏరియాలో ఈ పండుగలు అనేవి జరుపుకుంటారు. ఇక్కడ మేము ఉండే ఏరియాలో అయితే ఈ పండుగలు కంప్లీట్ అయిపోయాయి. కానీ మా ఊర్లో అయితే ఇవి జూన్ ఎండింగ్ వరకు పండుగలు జరుగుతూనే ఉంటాయి. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద
కార్నివల్స్ మేళాలు అన్నీ అవుతాయన్నమాట. ఈ పండుగల్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఇది సమ్మర్ టైం కదా, అంటే సెలవులు కూడా ఉంటాయి. ప్రతి ఇంటికి కూడా బంధువుల అలికిడి అనేది ఉంటుంది. ఈ సెలవుల టైంలో అందరూ కూడా చక్కగా ఈ పండుగల్ని ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఈ 3 నెలల పాటు ఊరంతా కూడాను చాలా హడావిడిగా ఉంటుంది. రోడ్లన్నీ కూడా లైట్లతో చక్కగా అలంకరించి ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడ చూడు అమ్మవారి పాటలు, ఆ డప్పుల సౌండ్తో అలా మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఊరంతా కూడాను కనిపిస్తుందన్నమాట. ఈ 9 రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అస్సలు తెలియలేదు. 9 రోజుల పాటు 9 రకాల నైవేద్యాలతో 9 రకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంతో చాలా బాగా అలంకరిస్తారు. అది చూడడానికి మన కళ్ళు అనేవి సరిపోవు. ఏదేమైనా కానీ ఈ ఊర్లో ప్రతి పండుగని కూడా చాలా బాగా జరుపుకుంటారు. దేంట్లో కూడా వెనకాడకుండా పూజల విషయంలో మాత్రం అస్సలు వెనకాడరు. అది మన ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పినట్టుగా పూజల విషయంలో తగ్గేదే లేనట్టుగా పండుగని బాగా జరుపుకుంటాం. ఇక్కడ అమ్మవారి ఎదురుగ్గా ఉంటే ఒళ్ళంతా గూస్ బంప్సే. మీకైతే ఆ ఫీలింగ్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను వీడియోలో చాలా వరకు సౌండ్స్, ఆ డప్పుల సౌండ్స్, ఆ అమ్మవారి సాంగ్స్ అన్నింటినీ కట్ చేసేసాను. ఫీల్ కావాలి అనుకుంటే షార్ట్స్లో రియల్ సాంగ్స్తో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి. ఇదే ఇవాళ వీడియో. థ్యాంక్